So yes, Radhan Garu, obviously, we are waiting to hear from you. చెక్. థ్యాంక్స్ టు రెహమాన్ సార్. నా మదర్కి థ్యాంక్స్. నా గురుగారు రెహమాన్ సార్ లేకపోతే ఇప్పుడు రద్దన్ అన్న వర్డే కాదు యాక్చువల్లీ. నేను అతను మ్యూజిక్ చెయ్యని చెప్పలేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ నేను ఐఎమ్ సౌండ్ ఇంజనీర్. సో అప్పుడు ఇచ్చిన వర్డ్ పాజిటివ్నెస్ ఇప్పటి వరకు వస్తూనే ఉంటాయి. ఈ మూవీ ఎలా వచ్చిందంటే ఏదో ఒక ఫంక్షన్లో ప్రదీప్ సార్ని నేను ఒక బ్రదర్ లాగా చూశాను. ఇంత అందరినీ సంతోషంగా పెట్టి హ్యాపీగా పెట్టుకుంటున్నారు, ఎంత ఫ్రీ సోల్గా ఉంటున్నారు అని ఒక ఆశ్చర్యంగా చూసా ప్రదీప్ గారిని. అప్పుడు రండన్నా ఇంటికి రండి యాజ్ అ బ్రదర్ అని అన్నట్టు చెప్పాను. ఆ తర్వాత కొన్ని కాలం తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది, రదన్ రండి మ్యూజిక్ చేద్దాం, ఒక మూవీ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు, కానీ ఇంత హ్యాపీగానే టీంలో నేను ఉండడానికి కారణం చాలామంది హైదరాబాద్ మీరు వస్తే వెయిట్ చేస్తున్నారు నా కోసం. బట్ నా కోసం హ్యాపీగా వెయిట్ చేసిన టీం ఇది. భరత్ గారు అండ్ నితిన్ గారు ఇలాంటి డైరెక్టర్స్, ఒక్క డైరెక్టర్ కాదు, 2 డైరెక్టర్, బోత్ ద డైరెక్టర్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, చాలా ఐడియాలజీ ఉండొచ్చు, కానీ నన్ను అంత సులువుగా అంత స్మూత్గా ఒక చిన్న పిల్లని హ్యాండిల్ చేసినట్టు అతను ఏమేమి ఐడియా ఉందో, ఇది ఒక కామెడీ మూవీ అలాంటి మూవీ పని చేస్తున్నామని తెలియకుండా ఇంత హ్యాపీగా వర్క్ చేసిన నేను ఇప్పుడు చెప్తున్నా, నేను వచ్చి 20 మూవీస్ పైన చేశాను. ఏ మూవీలో ఇంత ఫ్రీడమ్, ఇంత హ్యాపీ నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఈ మూవీలో నేను చేశాను. ఈ మూవీలో అంత హ్యాపీగా నన్ను పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇవన్నీ నాకు ఇచ్చి ఈ మంచి సాంగ్ ఇచ్చేయని చెప్తే ఏం చేయాలి? మంచి సాంగ్ ఇచ్చి తీరాలి. సో ఐ am so happy about this team and they are treated me like a human and very 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 politeగా హంబుల్ టీమ్. ఇంత హ్యాపీగానే టీంలో నేను ఉండడం నాకు ఎందుకు ఈ మూవీలో ఇంకొక సాంగ్ 2 సాంగ్ చేయొచ్చు కదా అన్నట్టు ఉంది. అలాంటిగా ఉంది నాకు. ఒక్కొక్క సాంగ్ ఫినిష్ చేసినప్పుడు క్రియేటివ్ ఐడియాస్ డిఫరెన్స్ అవుతుంది. ఒక సాంగ్ నుంచి ఉదిత్ నారాయణజీ పాడదాం, ఇది ఒక సింపుల్ సాంగ్గా ఉందే ఎందుకు ఇలా, అలాంటి ఏమి లేకుండా నెక్స్ట్ పిల్ల సాంగ్ చేసాము, దానికి సిద్ధు శ్రీరామ్ పాడారు. నెక్స్ట్ ఇంకొక సాంగ్ చేసినాము. ఎక్స్పెరిమెంటల్కి చాలా వెలవ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఫైనలీ మామగారు అని చెప్పారు. దానికి ఒక స్టోరీ ఉంది. దీంట్లో నాకు ఘంటసాల గారు అంటే ఇష్టం అండి. రావోయి చందమామ సాంగ్ అంటే చాలా ఇష్టం. సో నా అందాల చందమామ అని ఒక సాంగ్ చేస్తున్నా, చెప్తున్నా. రావోయి ఇచ్చినప్పుడు నేను తెలియకుండా నేను ఈ సాంగ్ ఎవరు పాడారని అడిగేటప్పుడు ఘంటసాల కాదు, నేను ఇదేలాగా ఘంటసాలని అడిగినప్పుడు లేదు, ఒకరొకరు ఒక్కొక్క వాయిస్ డిఫరెన్స్ చూపించారండి. 90s 50sలో ఉన్న వాయిస్ నాకు ఘంటసాల గారు పాటలాగా కావాలి, లేకపోతే రావోయి చందమామలాగా రావాలి. సో ఇలాంటి ఐడియా పెట్టుకుని దాంట్లో ర్యాప్ పెడితే ఎలా ఉంటుంది అన్నట్టు ఒక 60-year-old వాయిస్ తర్వాత ఒక ర్యాప్ రావాలి, ఈ కాంబినేషనే లేవు, ఏజ్డ్ పీపుల్ విత్ న్యూ ఏజ్ వాయిస్ రావాలి అని ఒక ఐడియా పెట్టుకున్నాను. ఇది అన్వాంటెడ్ కొంచెం ఓవర్ యాక్షన్ ఎందుకు అని చెప్పకుండా చాలా స్పేస్ ఇచ్చారు. ఫస్ట్ పాట విన్నారు, బాగుంది, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏం చేయాలి అన్నప్పుడు నాకు కరెక్ట్గా ఘంటసాల గారు వాయిస్ దొరకట్లేదు. సో ఐ ఫౌండ్ విలేజ్లో మట్టి వాయిస్లో ఏదైనా వాయిస్ ఉండాలా, ఎవరైనా చేద్దామని నేను పెన్నకొండ ఏరియాలో ఒక విలేజ్ సింగర్స్ ఉన్నారు అని నేను అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు ఇలాగే నేను రామిరియాల ఒక మూవీలో చిట్టి సాంగ్లో యాడ్ చేశాను. ఒక మట్టి వాయిస్ కావాలి, ఒక బ్యాండ్ న్యూ ఏజ్లో రాగాలి, ఇది ఒక ఓల్డ్ వాయిస్ విత్ ర్యాప్ చేద్దామని చేసినప్పుడు లక్కీలీ మై మామగారు పాడారు. 30 years సింగర్ నాకు తెలియదు. వాళ్ళు ఇలా ఉండొచ్చా అని ఇంకోరు ఎవరో సురేందర్ ఎవరో ఒకరు ఉన్నారు, పాడండి అన్న, మీరు పాడినది నాకు బాగా ఉంది, మీరు పాడతారా అని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము. ఆ పాటని అక్సెప్ట్ చేశారు 2 డైరెక్టర్స్. సో అందాల చందమామ యాజ్ అ ప్రోమో సాంగ్గా ఫినిష్ అయింది.
సో చాలా ఎక్స్పెరిమెంటల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో వర్క్లో ప్రయత్నం చేసి ఈ సాంగ్, ఒక్కొక్క సాంగు ఈ సాంగ్ ఇలా ఉండే ప్రియమరా అని ఒక సాంగ్ ఉంది, దానికి అంత ఎఫర్ట్ ఇచ్చి స్పాట్కి వెళ్ళి లొకేషన్స్కి వెళ్ళి ఇలా షూట్ చేసి ఖర్చు పెట్టి చాలా చేశారు. ఒక్కొక్కటి కెమెరామెన్ ఒక షాట్ పెడతారంటే అది నాకు బూస్ట్ అండి. నాకు చేసిన మ్యూజిక్లో ఇంత మంచి షాట్స్ వస్తుంది, ఎడిటర్ ఇలా ఎడిట్ చేస్తే. సో ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరూ మన మూవీ తన మూవీ అని అంత ఎంజాయ్ చేసినప్పుడు అది ఎవరో ఒకరు ఎఫర్ట్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. నా సాంగ్కి ఇలా వెలవేస్తున్నారే, ఇంత చేస్తున్నారే, అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అని చేశాను. మోర్ దెన్ దట్ ఎంకరేజ్మెంట్లో మూవీ బాగుందా లేదా అని ఫస్ట్ చూసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చూసినప్పుడు ఫస్ట్ హీరోయిన్ గారు, ఆర్టిస్ట్ హూఎవర్ వర్క్డ్ ఇన్ ద థింగ్, సత్య గారు, సీను గారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ మూవీని మూవీ చేస్తున్నామన్నా కూడా ఫ్యామిలీగా, హ్యాపీగా, ఫ్రెండ్లీగా, ఇంత మంచి, నేను ఓవర్గా చెప్పినట్టు ఉంటుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా 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 బ్యూటిఫుల్ టీమ్ ఇది. నేను ఈ టీంలో నేను లోపల ఉండడమే నాకు ఏదో వరంలాగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అందరూ ప్రయత్నం చేశారు. హీరో గారు, నాకు హీరో గారు ప్రదీప్ గారు ఎప్పుడు ఒక ఫేస్లో ఒక ఐబ్రో కూడా చేంజ్ అవ్వలేదు. ఎప్పుడు నవ్వుకుని, ఎప్పుడు రదన్ రా అన్నట్టు. సుభాష్ గారు అన్నం పెట్టి నుంచి నిజమే చాలా అన్నంని చంపేస్తారు. వెరీ 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 గుడ్ హార్టెడ్ పీపుల్. అందరు మనసులో ఉన్న మంచితనం బయట వచ్చింది. అది మీకు సర్వే అవుతుంది, మీకు మీ ఇంటికి రాబోతుంది. మీరు అందరూ థియేటర్కి వచ్చి ఈ మూవీని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న మంచితనం, నవ్వు అన్నీ మీరు సిల్వర్ స్క్రీన్లో చూడబోతున్నారు. సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీస్ చాలా రావాలి, ఇలాంటి టీం పైకి రావాలి, నాలాంటి మనుషులు ఇలాంటి మూవీస్లో వర్క్ చేయాలి అన్నట్టు నేను ప్రయత్నం కోరుకుంటున్నా. ప్రెస్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ. నేను మ్యూజిక్ మీరందరికీ, ప్రెస్ పీపుల్ లేకపోతే ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి అది వెళ్ళదండి. ఇంకోటి, ఈ మూవీ ఆల్బమ్ మొత్తం సినిమా కోసం తిరిగిన ప్రతి ఒక్కరి కోసం, సినిమా మీద ఉన్న ప్రేమ ఉన్న అందరికీ నేను ఈ మూవీ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. రతన్ గారు ఒక్క నిమిషం, మీరు రాక వచ్చారు, దొరికారు. ఒక్క పాట పాడితే నేనా? అందరూ పోతారండి. ఏం లేదు, ఆ బ్లెస్సింగ్స్ మనకి రావాలి కదా. ఏం లేదు ఒక్కటి గుర్తురాలేదు, లాంగ్వేజ్ పర్లేదు, ఎనీథింగ్ యూ కెన్ హమ్. హీరోయిన్ గారు పాడతారు. ఓహో, మీకు డ్యూయెట్ కావాలి కదా? ఫీమేల్ హీరోయిన్ పాడతారు ఇద్దరు. దీపిక. యాక్చువల్లీ సార్ నాకు ఫిలింలో ఒక పాట పాడిస్తా అని చెప్పారు. అది సార్ లాస్ట్ ఫిలిం అప్పుడు అని చెప్పారు, ఆపేసినప్పుడు. లేదా? అయ్యో సరే, మీకోసం నేను లిరిక్స్ అరేంజ్ చేస్తాను అయ్యేలోపు. థ్యాంక్ యూ. సారీ, ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్, లిరిసిస్ట్ మర్చిపోకూడదు. సింగర్స్ అండ్ లిరిసిస్ట్ ఎంత ప్రయత్నం చేసి ఎప్పుడు పిలిస్తే వచ్చి పాడారు. లిరిసిస్ట్ ఎస్పెషలీ, ఆల్ ద లిరిసిస్ట్ ఆర్ టూ గుడ్. నేను రాదన్ మ్యూజిక్ బాగుంది అని చెప్తే దయచేసి లిరిసిస్ట్ వెనకాల పాడిన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సింగర్స్, ఎవ్రీ వన్ కలిపి రథన్కి నేమ్ ఇస్తున్నారండి. ఇది రథన్ సాంగ్ కాదు, అందరి సాంగ్. ఇది నా మ్యూజికల్ టీమ్ సాంగ్. ఒక సౌండ్ ఇంజనీర్ నుంచి ప్రతి ఎడిటర్ నుంచి అందరూ వర్క్ చేసి ఒక రథన్ సాంగ్గా వస్తుంది. అందరు రథన్ బాగా మ్యూజిక్ చేశారు అనేది నేను మాత్రమే అది తీసుకోకూడదు. మొత్తం టీమ్ మెంబర్స్, అన్ని టీమ్ మెంబర్స్, ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్స్ అండ్ మూవీ. సో ఏం క్రెడిట్ ఇచ్చినా వాళ్ళకి కలిపి ఇచ్చేయండి. ఇట్స్ అ టీమ్ వర్క్, అంతే. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రతన్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్స్ మాటలు విందాము. బాగా ప్రిపేర్డ్